లోకంలో ఉండే అన్ని విద్యలకి శివుడే. నగహారాయ నామరుద్రూపిణి, ఏ దేవతలను మనం ఆరాధించాలన్నా శివరూపంలో ఆరాధించవచ్చు. మరుత్ అంటే దేవతలు, అన్ని అందరి దేవతల స్వరూపాలు ఆయన ఖచ్చితంగా. నిగమాంత ప్రతిపాదిత, ఎన్ని వేదాలు చదివినా వేదాంత చదివినా అంతిమంగా ప్రతిపాదించేది పంచాక్షరి మంత్రాలే. ఎందుకంటే నమశివాయ నమ్ముకుంటే అన్ని వేదాలు చదివినట్టే లెక్క. విరసన్ నిర్వాణ రూపాయ, నిర్వాణం అంటే మోక్షం, మోక్షం కూడా భగవత్ స్వరూపమే. అధీర గుణాఢ్యాయ, ఇది ధీరుడకే సాక్ష్యం. ధీరుడు జగరాజు. కొన్ని దాన ధర్మాలు ఏమన్నా చేసేటు అంటే ఇక్కడ దానం ఇస్తే అక్కడ కలిసి వస్తుంది ఏంటి, ఏదో బ్రాహ్మణ్ చెప్తారంతే, పనేమి లేక అని వాళ్ళ మీద చూసేస్తాడు. ఇక్కడ ఖచ్చితంగా మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, నాకెవరి పట్ల పక్షపాతం లేదు. పోయిన వాళ్ళ పేరు మీద పురోహితులు ఏ దానాలు చెయ్యమన్నారో అవన్నీ శాస్త్రీయంగా చెయ్యవలసిందే, లేకపోతే వాళ్ళకి సద్గతులు కలగవు, అందులో అనుమానం ఏమి. దాని మీద ఏదైనా పురోహితులు వ్యాపారం చేసినా తప్పుడు ఆ పాపం వాళ్ళది, మనకి సంబంధం లేదా కదా. నేను అన్న నీకు ఉంది కదా, వాడు వండి పెట్టాల్సిన పనే లేదు. ఇక్కడ ఆ మిగిలిన సమయం అంతా జపానికి కేటాయించు, అదే చెబుతున్నాడు ఇక్కడ. ఎందుకు అనవసరంగా సమయాన్ని వృధా చేస్తారు? యాత్రలు చేయకపోతే పోయే, దాన ధర్మాలు లేకపోతే పక్షాన్ని గ్రహించలేకపోతున్నాం, కానీ లేకపోతే ఎంతో సులభమైన ఉపాయం ఇది అంటాడు. దాని ద్వారా నిత్యం శివనామస్మరణ చేసేవాడికి కలిగే శుభాలు ఎలా ఉంటాయో తర్వాత పద్యంలో చెబుతున్నాడు. కేవలం మన ఇంట్లో మనం కూర్చుని, వీలైతే పూజా మందిరంలోనే కూర్చుని పరమేశ్వరుడు విగ్రహం కేసి చూస్తూ, నేను పరమేశ్వరుడు అన్నాను కదా అని శివుడు అనుకోకండి. రాముడు, కృష్ణుడు, అమ్మవారు, సాయిబాబా, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, ఎవరైనా పర్వాలేదు. ఏదో విగ్రహం ఇంట్లో ఉంది కదా, చూడండి. విగ్రహానికి ఎప్పుడు వరకు బొట్లు ఎట్టేయకండి దయచేసి. చాలా ఇళ్లలో జరిగే భాగవతం ఇదే. అసలు ఆయన తొండమో శివుడే. అక్షర విద్యగాద్యుడు శివుడు, అస్త్ర విద్యగాద్యుడు శివుడు, గతాయుద్ధానికి శివుడు, అన్నిటికీ నాట్యానికి ఆద్యుడు శివుడు, సంగీతానికి ఆద్యుడు శివుడు. శిశువు వేత్తి పశువు వేత్తి వేత్తి ఉదాహరణ ప్రణి సయేవ శంకరో వేత్తి నారదో వేత్తి వానవాన. శిశువు వేత్తి, శిశువు తెలుసు సంగీతం తలోపుతుంది, పశువు కూడా తలోపుతుంది, నాగుపాము కూడా తలోపుతుంది. ఎవరండి శిశువు, పశువు, నాగుపాము? శిశువు వినాయకుడు, పశువు నందీశ్వరుడు, నాగుపాము కుమారస్వామి. అది కైలాసానికి సంబంధించిన శ్లోకం. అది శిశువు అంటే కైలాసంలో శిశువు వినాయకుడు, పశువు అంటే కైలాసంలో పశువు నందీశ్వరుడు. అలాగే పశువు ఒకవేళ వాడు నేను పట్టించుకుంటా వదిలే ఆ విషయాన్ని, ఏం లేదా పోదా, నీ తిండి నీకు ఉంది కదా, నీ అన్నం నీకు ఉంది కదా, వాడు వండి పెట్టాల్సిన పనే లేదు. ఇక్కడ ఆ మిగిలిన సమయం అంతా జపానికి కేటాయించు, అదే చెప్తున్నాడు. ఎందుకు అనవసరంగా సమయాన్ని వృధా చేస్తారు? యాత్రలు చేయకపోతే పోయే, దాన ధర్మాలు లేకపోతే పోయే. ఏదేవో సమస్త భువనాధీశు నింగొలగానాలు కారణుగాక బహుమతులు భర్గా పార్వతీ వల్లభ. మన దుర్మతి కారణంగా మనం భగవన్నామస్మరణ మహత్యాన్ని గ్రహించలేకపోతున్నాం, కానీ లేకపోతే ఇంత సులభమైన ఉపాయం ఇది అంటాడు. దాని ద్వారా నిత్యం శివనామస్మరణ చేస్తావు. ఇక్కడ నీ మనవడు ఏమైనా మహారాజు అవుతాడా, గొట్టంగాడు అవుతాడు ఇక్కడ. ఎందుక మనవడ కాంక్ష ఊరికే? మన జీవితాన్ని మనమే తెవుల్చుకోవాలి. పిల్లలకు ఆస్తులు ఇచ్చాం, ఏదో చేసుకుంటారు, మన పేరు కూడా కొంత ఉంచుకోవాలి. సొంత ఆస్తులు ఎప్పుడు, స్థిరాస్తులు ముఖ్యంగా పిల్లల పేరు పెట్టకూడదు. అయిపోయినట్టే జీవితం, వృద్ధాశ్రమం అంతే లెక్క.